వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో కోడింగ్ అండ్ డికోడింగ్ పార్ట్ 2 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 చూసినట్లయితే బేసిక్స్ ఆల్ఫాబెట్స్ ఒక బేస్ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఆల్ఫాబెట్స్ ఒక ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటికి ట్రిక్స్, అలాగే షార్ట్ కట్స్ అయితే మనం డిస్కస్ చేసి ఉన్నాము పార్ట్ 1లో. ఎవరైనా మన వీడియో మిస్ అయినట్లయితే మన ప్లేలిస్ట్లో అయితే కోడింగ్ అండ్ డికోడింగ్ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేసి ఉన్నాము. ఆ వీడియో చూశాక పార్ట్ 2 డిస్కస్ చేయండి. ఆ బేసిక్ తోటి మీరు పార్ట్ 2 మొత్తం మీరైతే సాల్వ్ చేయగలరు వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. అంత ఈజీగా అయితే మనం పార్ట్ 1 అయితే డిస్కస్ చేసి ఉన్నాం పార్ట్ 1లో, రైట్? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఫర్ అప్డేట్స్. ఓకే, మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మనం పేస్ట్ చేస్తాము. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఒక అప్డేట్స్ అండ్ అలాగే క్విజెస్ మేమైతే ప్రొవైడ్ చేస్తాం టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, మనం ఈ సెషన్లో అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆల్ఫాబెట్ నెంబర్ కోడింగ్ క్వశ్చన్స్ మీద, అంటే మనం చెప్పాము పార్ట్ 1లో కోడింగ్ అండ్ డికోడింగ్ 4 or 5 పార్ట్స్లో మనం కంప్లీట్ చేసుకుందాం టైప్ వైజ్ క్వశ్చన్స్గా. ఓకే, ఫస్ట్ టైప్ చూడండి, ఆల్ఫాబెట్ నెంబర్ కోడింగ్. ఓకే, మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. రైట్, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వర్క్ ఈజ్ కోడెడ్ యాజ్ 4, 12, 9, 16 దెన్ హౌ విల్ యూ కోడ్ ఉమెన్? చూసారా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఒక చిన్న లాజిక్, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే మీకు ఆ లాజిక్ అనేది సెకండ్స్లో అయితే మీకు వస్తుంది. కాబట్టి కీప్ డూయింగ్ ప్రాక్టీస్. రైట్, క్వశ్చన్ చూడండి. వర్క్ వర్క్ పదానికి కోడ్ ఏమి ఇచ్చారు? 4, 12, 9, 16. అయితే ఈ కోడ్ని లాజిక్ ఉపయోగించి మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఉమెన్ అనే పదానికి కోడ్ కనుక్కోమన్నారు. రైట్, చూడండి. ఫస్ట్ బేస్ నెంబర్స్ అయితే మీరు వెంటనే రాసేసుకోండి. బిగినర్స్ అయితే మాత్రం బేస్ నెంబర్స్ రాసుకొని సాల్వ్ చేయండి. అలాగే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటే బై మైండ్లోనే మీకు ఆ బేస్ నెంబర్ అనేది గుర్తుండిపోయి ఆటోమేటిక్ కాలిక్యులేట్ అనేది సెకండ్స్లో అవుతుంది. మీరే కంగారు పడొద్దు. బిగినర్స్ మాత్రం ఫస్ట్ నిదానంగా రాసుకొనే సాల్వ్ చేసుకోండి. W23, O15, R18, K11. రైట్, 23, 4, 15, 12, 18, 9, 11, 16. ఓకే, వీటి యొక్క కోడ్కి సీక్రెట్ ఏంటి చూడండి. డబ్ల్యూ ఫస్ట్, డబ్ల్యూకి 4కి అంటే చాలా వేరియేషన్ ఉంది. అయితే ఆపోజిట్ వర్డ్ చూసుకోండి ఫస్ట్. రైట్, చూడండి. మనం స్టార్టింగ్లో చెప్పాం ఆపోజిట్ వర్డ్స్. డబ్ల్యూకి ఆపోజిట్ వర్డ్ డి. డికి వచ్చేసి 4 కరెక్ట్గానే ఉంది. అలాగే ఓకి ఆపోజిట్ వర్డ్ ఎల్ 12 రైట్ కరెక్ట్గానే ఉంది. R18, ఆర్కి ఆపోజిట్ వర్డ్ ఐ కరెక్ట్గానే ఉంది. కేకి ఆపోజిట్ వర్డ్ పి 16 కరెక్ట్గానే ఉంది. ఓకే, కోడ్ లాజిక్ ఏంటి? వర్క్కి ఆ పదానికి ఆపోజిట్ వర్డ్. రైట్, అలాగే ఇక్కడ చూడండి. డబ్ల్యూకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? 23. ఒక్కొక్కసారి మీకు ఫస్ట్ నెంబర్ చూడగానే ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ వర్డ్ 23 ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. సారీ, డబ్ల్యూకి ఆపోజిట్ వర్డ్ మనల్ని అడిగారు. రైట్, చూడండి. డబ్ల్యూకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డి అంటే 4. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో 4 ఉంది, ఆప్షన్ బిలో కూడా 4 ఉంది. కాబట్టి ఆప్షన్ సి, డి ఎలిమినేట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ చూసుకోండి. ఎన్కి ఆపోజిట్ ఏంటి? చూడండి, ఎన్కి ఆపోజిట్ వర్డ్ ఎం వర్డ్ ఎంత? 13. రైట్, ముందు 4 లాస్ట్ 13. ఆప్షన్ చూసుకోండి. 13 అంటే ఏ, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. రైట్, ఇలాగైతే మీకు కొన్ని దగ్గర అయితే ఫస్ట్ నెంబర్ దగ్గర మీకు ఆన్సర్ దొరికింది. అలా చూడండి, మొత్తం మళ్ళీ మీరు ఆపోజిట్ వర్డ్స్ రాసుకునే బదులు. రైట్, పార్ట్ 1లో మనం ఆల్రెడీ ఆపోజిట్ వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు చూడండి ఫర్ బాగా గుర్తుంటుంది. చూడండి, AZ ఆల్రెడీ మనం పార్ట్ 1లో డిస్కస్ చేశాం కదా. ఏకి జెడ్కి ఆజాద్ అని, BYకి బాయ్ ఆర్ బై అని, CX DW, EVFU ఫుల్ అనే పదం, EVకి ఈవినింగ్ అనే పదం, GTకి బైక్ అనే పదం, HSకి హై స్పీడ్, IR ఇండియన్ రైల్వే, JQ జంగిల్ క్వీన్ అని, KP పవన్ కళ్యాణ్ అని, KO లవ్ అని,
ఎం అండ్ మెన్ అని చెప్పేసి షార్ట్ కట్స్లో మనం అయితే ఆపోజిట్ వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి పార్ట్ 1లో అయితే డిస్కస్ చేసాం, రైట్? రెఫరెన్స్ కోసం అయితే ఫస్ట్ క్వశ్చన్కి అయితే మీకు పక్కన అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా తర్వాత నుంచి స్లైడ్కి మీకు ఓన్గానే మీరు థింక్ చేయాలి కాబట్టి ముందే చూసుకొని మీరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఢిల్లీ ఈస్ కోడెడ్ యాజ్ 73541 and Calcutta is 825896662, how will Calicut be coded? Right, చూడండి. ఢిల్లీ కోడ్ 73541 and Calcutta CALCUTTA కోడ్ ఏంటి? 825896662, రైట్? ఈ రెండింటి ఒక లాజిక్ బేస్ చేసుకొని మనం క్యాలికట్ అనే పదానికి కోడ్ రాయాల్సి ఉంటుంది, రైట్? చూడండి, ఇక్కడ కొన్ని పదాలు అయితే మీకు క్యాలికట్ ఈ కంప్లీట్ వర్డ్ అనేది కలకట్టాలో మనకైతే కనపడుతుంది ఒక ఐ తప్పించి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈజీగా కల్ సిఏఎల్ ఇక్కడ కూడా ఎంత ఉంది 825. కాపీ పేస్ట్ క్వశ్చన్లు ఇలాంటివి అంటే ప్రీవియస్ ఇయర్స్లో సీజీలు అడిగిన క్వశ్చన్లు కూడా ఉన్నాయండి ప్రీవియస్గా, రైట్? సిఏఎల్కి కూడా ఏంటి 825, ఇది ఇక్కడ సిఏఎల్ ఫస్ట్ 3 లెటర్స్, తర్వాత సిఎల్ అయిపోయింది, ఇక్కడ ఐ ఉంది, దాని తర్వాత సియూటి కట్, ఇక్కడ కూడా చూడండి సియూటి కట్, నెక్స్ట్ 3 896 ఓకే. మధ్యలో ఐ అనేది ఇక్కడ ఢిల్లీలో ఐ తీసుకోండి. కాపీ పేస్ట్ క్వశ్చన్స్ అండి, సింపుల్ గా పైన చూసేది మీరు కింద అయితే ఆన్సర్ చేయొచ్చు. ఐకి ఏంటి 1, రైట్? 1 చూడండి, ఫస్ట్ 8 లాస్ట్ లో 6, ఫస్ట్ 8 లాస్ట్ లో 6, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూస్తారు కదా, కాపీ పేస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయి ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ గ్లాసరీ ఈజ్ కోడెడ్ యాజ్ 9753356, చూడండి, గ్లాసరీ is coded as 975335662. Geography కోడ్ వచ్చేసి 915968402. ఓకే, రెండింటి ఒక లాజిక్ బేస్ చేసుకొని మనం జియాలజీ అనే పదానికి కనుక్కోవాలి కోడ్. జియాలజీ చూడండి, గ్లాసరీ, జియోగ్రఫీ, జియాలజీ. నాకు ఈ పదం కూడా సేమ్ ఇందాక మనం సాల్వ్ చేసిన కాపీ పేస్ట్ క్వశ్చన్ లాగా అనిపించింది, అలాగే చూస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ జియో ఈ కోడ్ వచ్చేసి 915 అనేసి తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఎల్ఓకి కోడ్ కూడా వచ్చింది ఇక్కడ 75. ఇప్పుడు ఆప్షన్స్ లో చూడండి 91575 ఆప్షన్ 4 ఉంది, 91575 ఆప్షన్ 2 కూడా ఉంది. కాబట్టి మన ఆన్సర్ టాలీ అవ్వదు. లాస్ట్ 2 నెంబర్స్ కూడా కనుక్కోవాలి. జీవైకి చూడండి, ఆల్రెడీ జీ అనేది 9 రాసుకున్నాము, అండ్ వై అనేది 2. ఇక్కడ చూడండి y2, ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ పదంలో y2 కదా, 92 9192, ఫస్ట్ లో 92 91, లాస్ట్ లో 92 ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If linger is coded as 1 2 3 4 5 6 and force is coded as 5 6 7 8 9, then FIE RCE will be. చూడండి, ఫస్ట్ లింగర్ అనే పదానికి కోడ్ ఏంటి? LINGER అనే పదానికి కోడ్ 1 2 3 4 5 6 అండ్ ఫోర్స్ అనే పదానికి చూడండి 5 6 7 8 9 అండ్ FIE RCE కి కోడ్ అండి. పైన రెండింటి ఒక లాజిక్ బేస్ చేసుకుని మంచి కింద దానికి ఒక కోడ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. మన టాస్కే అది కాబట్టి కోడింగ్ అండ్ డికోడింగ్ లో చాలా ఈజీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన వర్డ్స్ కి కోడ్ కి ఇర్రెగ్యులర్ గా ఉందంటే కాపీ పేస్ట్ కి వెళ్ళిపోండి. లేదు మీకు నంబర్స్ కి నా వర్డ్ కి అనేది కొంచెం దగ్గరగా రిలేషన్ ఉందంటే ఆ కోడ్ కనుక్కోవడానికి ట్రై చేయండి. లేదంటే ఈ రెండింటి కాపీ పేస్ట్ కి అయితే వెళ్ళిపోండి ఫస్ట్.
ఫస్ట్ చూడండి ఇక్కడ నాకు ఆర్సిఈ ఉంది, ఇక్కడ ఆర్సిఈ ఉంది, రైట్. 789 లాస్ట్ 3 డిజిట్స్ ఏమైపోవాలి, మన ఆన్సర్ 789 అవ్వాలి. ఆప్షన్ చూడండి, ఇక్కడ 667 కాదు, 678 కాదు, 677 కాదు, 789 చూడండి. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సింపుల్ గా మీరు అలా ఆప్ట్ చేసేసి రావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా, రైట్. ఇంకెక్కువ ఆలోచిస్తే మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు కాపీ పేస్ట్ క్వశ్చన్ చేయండి. లాస్ట్ టైం టాలీ అయిపోయింది కదా, ఇంకా రైట్ ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోండి. చూడండి, ఇఫ్ మెషిన్ ఈస్ కోడెడ్ యాజ్ 19, 7, 9, 14, 15, 20, 11, then how will you code danger in the same code? మెషిన్ కి కోడ్ ఏమి ఇచ్చారంటే, మెషిన్ అనే పదానికి కోడ్ 19, 7, 9, 14, 15, 20, 11. సేమ్ డేంజర్ అనే పదానికి కోడ్ మనం కనుక్కోవాలి, రైట్. ఆ లాజిక్ మనం తెలుసుకోవాలంటే పెద్ద కష్టమైతే ఏమి ఉండదు. కోడింగ్ అండ్ డికోడింగ్ బై సాల్వింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొంది మీకు టాపిక్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది. హై వెయిటేజ్ ఉన్న టాపిక్ కూడా కోడింగ్ అండ్ డికోడింగ్ 3 to 4 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ. కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కోడింగ్ అండ్ డికోడింగ్ టాపిక్ అయితే మాత్రం. చూడండి, ఇక్కడ M19 ఒకసారి బేస్ నెంబర్స్ రాసుకోండి, రైట్. M13, A1, C3, H8, I9, N14, E5, రైట్. 13, 19, 1, 7, 3, 9. చూడండి, నాకైతే లాజిక్ అయితే నాకైతే అర్థమైంది, రివీల్ చేస్తున్నాను. ఒకవేళ మీకైతే లాజిక్ తెలుసుంటే మాత్రం అంతటా మీరైతే ఓన్గా చేసుకోండి, వీడియో పాజ్ చేసి, రైట్. డిఫరెన్స్ చూడండి, ప్రతి వర్డ్కి నెంబర్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 19 ఉంది, డిఫరెన్స్ వచ్చేసి 6. ఇక్కడ A1, ఇక్కడ 7, డిఫరెన్స్ వచ్చేసి 6. ఇక్కడ C3 ఉంది, ఇక్కడ 9 ఉంది, డిఫరెన్స్ 6. H8 ఇక్కడ 14, డిఫరెన్స్ 6. I9 ఇక్కడ 15, డిఫరెన్స్ 6. N14 అండ్ అలాగే ఇక్కడ 20, డిఫరెన్స్ 6. E5 11, డిఫరెన్స్ వచ్చి 6, రైట్. మీరు మొత్తానికి మీరు రాసుకోవాలంటే అవసరం లేదు, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి డిఫరెన్స్ బేస్ నెంబర్ రాసుకోండి. డీకి బేస్ నెంబర్ వచ్చేసి 4, ఆర్కి వచ్చేసి 18, 4కి 6 యాడ్ చేస్తే ఫస్ట్ 10 రావాలి, లాస్ట్లో 6 యాడ్ చేస్తే 24 రావాలి. ఈ రెండు మ్యాచ్ చేసుకోండి, 10, 24. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, రైట్. ఈజీగా టైం వేస్ట్ లేకుండా ఆప్షన్ సెకండ్స్ ఎలా పెట్టాలి అర్థమవుతుంది కదా. మిగిలిన మధ్యలో వదిలేయండి, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. ఒకవేళ ఆ రెండు మ్యాచ్ 2 ఆప్షన్లు ఉంటే మధ్యలో 2 లెటర్లు మధ్యలో అయితే చూసుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ డోమ్ ఈస్ రిటర్న్ యాజ్ 8943 and meal is written as 4321. What group of letters can be formed for the code 38249, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా మీకు ఎగ్జామ్లో ఉండిద్ది, కాబట్టి ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్. డోమ్ అనే పదానికి కోడ్ 8943 అని ఇచ్చారు. మీల్ అనే పదానికి 4321 అనే కోడ్ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం 38249 అనే పదానికి ఏమింది ఇక్కడ చూడండి. సింపుల్గా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి, ఎక్కువ థింక్ చేసి అది టైం వేస్ట్ అవుతుంది అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా చూడండి, 3 అండ్ అలాగే ఇక్కడ 9 ఉంది, రైట్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ నేను కనుక్కున్నాను. 3 సెకండ్ లెటర్ ఏముంది, మీలో సెకండ్ లెటర్ ఈ ఉంది, బట్ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఈ. అలాగే 9 ఫస్ట్ పదంలో 9 ఉంది, లాస్ట్ లెటర్ కనుక్కుంటున్నాను. 9 సెకండ్ ఓ, రైట్. ఈ ఓ చూడండి, ఈ ఓ వచ్చే పదాలు 2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఆప్షన్ ఏ అండ్ బి అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఆప్షన్ సి, డి అనేది 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మధ్యలో పదాలు కూడా మనం వెతుక్కోవాలి. ఇక్కడ 2 చూడండి, 2 వచ్చేసి ఇక్కడ ఏ, ఇదిగోండి ఇక్కడ ఏ, ఇక్కడ 2, ఇక్కడ ఏ పెడితే మధ్యలో ఏ ఉండే ఆప్షన్ సి కాదు, అండ్ అలా ఆప్షన్ డి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఈడిఏ ఎంఓ, ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్, రైట్. చూసారు కదా, కాపీ పేస్ట్ అంటే ఇక్కడ 3 అనే పదం ఇక్కడ 3కి మ్యాచ్ చేస్తాము, అక్కడ 9 అనే పదం ఇక్కడ 9కి మ్యాచ్ చేస్తాము. 8, 2, 4 సేమ్
లాస్ట్ ఈజ్ కాపీ పేస్ట్ క్వశ్చన్ అండి. ఎక్కువ టైం వేస్ట్ అయితే చేసుకోలేదండి క్వశ్చన్ దగ్గర. ఈజీగా మీరైతే ఫస్ట్ లాస్ట్ లెటర్ చూసుకొని ఆప్షన్ టిక్ చేసుకొని సెకండ్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫ్లేర్ ఈస్ కోడెడ్ యాజ్ 21, 15, 26, 9 and 22, రైట్. అలాగే సేమ్ బ్రీఫ్ అనే పదానికి మనం కోడ్ అయితే రాయాలి. చూడండి, ఫ్లేర్, FLARE, ఈ పదానికి కోడ్ ఏంటి? 21, 15, 26, 9 and 22. అట్ ది సేమ్ టైం మనం బ్రీఫ్ అనే పదానికి అయితే మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. చూడండి, F21, L15, A26, R9, E22. చూడండి, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ముందు బేస్ నెంబర్స్ రాసేసుకున్నాం. F6, L11, A1, R18, E5. ఇక్కడ ఏకి ఇక్కడ 126 అంటే గ్యాప్, ఆపోజిట్ వర్డ్, రైట్. A1 ఇది Z. ఇక్కడ మనం బేస్ నెంబర్స్ కి ఆల్ఫాబెట్స్ రాసుకున్నాం ఒకసారి. 21 U, 15 O, I, V, రైట్. చూడండి, FU కి మనం ఆపోజిట్ వర్డ్స్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్స్. F కి U కి ఫుల్ అనే పదం మనం ఒక వర్డ్ అయితే పెట్టుకున్నాం మన లాజిక్స్ లో. LO, లవ్ అనే పదాన్ని, LO కి ఆపోజిట్ వర్డ్స్ కి లవ్ అనే పదం పెట్టుకున్నాం. AZ, ఆజాద్ అని. RI, ఇండియన్ రైల్వేస్. EV, చూడండి, మనం ఆల్రెడీ ఆపోజిట్ వర్డ్స్ కదా. అట్ ది సేమ్ టైం మనకి కింద కావాల్సిన దానికి సింపుల్ గా B కి ఆపోజిట్ అండ్ F కి ఆపోజిట్ కనుక్కుంటే మన ఆన్సర్ అయితే మనకు వచ్చేసింది కదా. చూడండి, B కి ఆపోజిట్ Y యొక్క బేస్ నెంబర్ 25. 25 రెండు పదాలు అయితే ఉన్నాయి. అప్పుడు మన F కి ఆపోజిట్ U ఒక బేస్ నెంబర్ 21, రైట్. 25 and 21 వచ్చేసి ఆప్షన్ D ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఫస్ట్ నెంబర్ 25 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ 21 అయితే లేదు. ఇక్కడ 5, 13 ఇది కాదు, A కాదు, B కాదు. C చూడండి, 13, 5 ఇది కూడా కాదు. ఆప్షన్ D 25, 21, ఆప్షన్ D ఇస్ కరెక్ట్ ఆన్సర్. మిగిలిన వాటికి మీకు తెలుసుకోకపోయినా సరే ఫస్ట్ అండ్ లాస్ట్ దాన్ని తెలుసుకుని మన ఆన్సర్ అయితే ఈజీగా పెట్టగలుగుతున్నాం. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఎంత తక్కువ టైంలో పెడితే మీకు అంత టైం అయితే సేవ్ అవుతుంది. మిగిలిన క్వశ్చన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. కాబట్టి ఈజీ మెథడ్ అయితే ఫాలో అయిపోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ పెన్ ఈజ్ కోడెడ్ యాజ్ 321,028. హౌ విల్ క్యూబ్ బి కోడెడ్ యాజ్ ఇన్ దట్ లాంగ్వేజ్? చూడండి, పెన్ అనే పదానికి కోడ్ వచ్చేసి 321028. క్యూబ్ అనే పదానికి ఏంటి కోడ్ ఏంటి? చూడండి, PEN, పెన్ అనే పదానికి ఇచ్చారు. మనం ముందు బేస్ నెంబర్స్ అయితే రాసుకున్నాం. P వచ్చేసి 16, E వచ్చేసి 5, N వచ్చేసి 14. చూడండి, ఎగ్జాక్ట్లీ ఇంటూ 2 అవుతుంది. 16 2s 32, 5 2s 10, 14 2s 28, రైట్. మనకి ట్యూబ్ అనే పదానికి కూడా ఆన్సర్ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. 20 into 2 40, 21 into 2 42, 2 into 2 4, right. 2 4 4 40 42 4 40 42 4 40 42 4. ఆప్షన్ D is correct answer, right. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ A equal to 1, act is equal to 24, fat is equal to ఏంటి? చూడండి, A వచ్చేసి 1, act is equal to 24. అలాగే ఫ్యాట్ అనే పదానికి మనం కనుక్కోవాలి. చూడండి, ఏ ఇక్కడ 1 ఉంది అంటే ఇక్కడ మనం ఏ 1 గానే తీసుకోవాలి. సి అంతా బేస్ నెంబర్ 3, టీ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సమ్ బేస్ నెంబర్స్ ఒక సమ్ వచ్చేసి ఇంకా ఆన్సర్. ఎఫ్ వచ్చేసి 6, ఏ వచ్చేసి 1, టీ వచ్చేసి 20. నా ఆప్షన్ ఏంటి? 27, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ లో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బేస్ నెంబర్ 1 కాబట్టి టాలీ అయిపోయింది. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తే మనం నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ లో ఏ 10 గానే ట్రీట్ చేయాలి. ఏ బేస్ నెంబర్ 1 కదా అని చెప్పేసి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చారు. అప్పుడు మనకి ఫ్యాట్ అనే పదానికి మనం కనుక్కోవాలనుకోండి. ఇక్కడ ఏ ఈక్వల్ 10 ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఏ కూడా 10 తీసుకోవాలి. ఏ బేస్ వాల్యూ 1 కదా అని చెప్పేసి మళ్ళీ 1 వేసుకుంటే అయితే మీకు అది రాంగ్ అవుతుంది. క్వశ్చన్ లో మనకి ప్యాటర్న్ అనేది కోడ్ ఏదైతే ఇస్తారో అదే ఫాలో అవ్వాలండి. మనం ఏ ఈక్వల్ టు ఎంత అయితే ఇస్తారో సేమ్
మనకి ఇచ్చిన పదానికి అయితే వాడాలి. బేస్ నెంబర్ 1 ఉంది, మనం 10 వాడకూడదంటే ఆన్సర్ అయితే రాంగ్ వస్తది కదా! అదైతే మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. చాలా బ్లండర్ మిస్టేక్ అవుతది. ఆన్సర్ అయితే రాంగ్ అవుతది. రైట్, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ B is equal to 2, bag is equal to 10, then box is equal to, రైట్. B is equal to 2 ఇచ్చారు. బ్యాగ్ అనే పదానికి 10 ఇచ్చారు. అండ్ అలాగే సేమ్ లాజిక్ ఫాలో అవుతూ బాక్స్ అనే పదానికి మనం కనుక్కోవాలి. చూడండి B2 ఇక్కడ బేస్ నెంబర్స్ 2, 1, G వచ్చేసి 7. సమ్ అండి, ఇది కూడా సేమ్ యాజ్ ఇస్ బిఫోర్ క్వెషన్ మనం ఏదైతే చేసామో ప్రీవియస్ క్వెషన్ సేమ్ క్వెషన్. B వచ్చేసి 2 + 15 + 24. చూడండి ఆప్షన్ వచ్చేసి 41. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి 10, 17, 4, 41. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ E = 5, అమెండ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 18(9) అండ్ సెక్రటరీ ఈజ్ ఈక్వల్ టు లాజిక్. ఈ రెండింటి ఒక లాజిక్ బేస్డ్ సెక్రటరీ పదానికి మనం కోడ్ కనుక్కోవాలి కాబట్టి చూడండి అమెండ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 89. సెక్రటరీ, రైట్. ఫస్ట్ మనకు వచ్చిన పదం E5 ఇచ్చారు కదా, ఇక్కడ E5 వేసేసుకోండి. మిగిలిన వాటికి కూడా బేస్ నెంబర్స్ రాసుకుంటే A1, M13, N14, D4, M13, E14, N14, సారీ E20. రైట్, సమ్ చేయండి వీటిని. రైట్, వీటి యొక్క సమ్ 1 + 13 + 5 + 14 మొత్తం ఒక బేస్ నెంబర్స్ ఒక సమ్ చేస్తే 18 అనేది వస్తుంది. రైట్, చూడండి అట్లాగే సెక్రటరీ అనే పదానికి మన సమ్ బేస్ నెంబర్స్ ఒక సమ్ వచ్చేసి మనకి ఆన్సర్ అవుతుంది. S19, E5, C3, R18, E5, T20, A1, Y25. వీటి యొక్క సమ్ చూడండి 20, 40, 46, 46, 51, 51 + 18 + 3. ఆప్షన్ వచ్చేసి 114. చూడండి 19 + 5 + 3 + 18 + 5 + 20, 25. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. బేస్ నెంబర్స్ ఒక సమ్ అండి మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ put is written as 57, then how will bat will be written in that language? put అనే పదానికి 57 అనే కోడ్ ఇచ్చారు. బ్యాట్ అనే పదానికి మనం కోడ్ రాయాలి. రైట్, చూడండి బేస్ నెంబర్స్ అయితే రాస్తుంది P16, U21, P20. రైట్, సమ్ చూడండి ఫస్ట్ 20 + 21, 41 + 16, 57. రైట్, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే పెద్ద నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ చిన్న నెంబర్స్ ఇచ్చారు. సమ్ బేస్ నెంబర్స్ ఒక సమ్ 57 టాలీ అయింది కాబట్టి మనం ఇక్కడ బేస్ నెంబర్స్ 2, 1, 20 సమ్ చేస్తే 23. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈస్ అసైన్డ్ అండ్ ఈవెన్ న్యూమరికల్ వాల్యూస్ బై గివింగ్ A is equal to 2, B is equal to 4 and so on, what would be the total value of the letters for the word lady when similarly coded? రైట్, క్వశ్చన్ లెందీగానే ఉంది కానీ చాలా ఈజీ అండి. ఎగ్జాక్ట్గా చూడండి, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 అనే ఆల్ఫాబెట్స్ని A is equal to 2, B is equal to 4, C is equal to 6, D 8 and so on చేసుకుంటే, అంటే మన ఆల్ఫాబెట్స్కి బేస్ నెంబర్స్ అనేవి ఈవెన్గా ఇచ్చి ఉంటాయి. A is equal to 2, B equal to 4 స్టార్ట్ చేసి ఈవెన్ నెంబర్స్గా Z వరకు ఇస్తే అలా కోడ్ చేసుకొని లేడీ అనే పదానికి కోడ్ ఏంటని మనల్ని అడిగారు. అర్థమైంది అనుకుంటున్నాను ఆల్రెడీ. చాలా ఈజీగానే, అంటే క్వశ్చన్ లెంతీగా ఉందని చెప్పేసి భయపడొద్దు. సెకండ్స్లో అయితే ఆన్సర్ చేసేస్తుంది దీనికి కూడా. అంటే ముందు మనకి ఈవెన్ నెంబర్స్ ఎలా కోడ్ చేయాలో రావాలి. రైట్, చూడండి చిన్నగా నార్మల్గా చెప్తాను. రైట్, A, B, C, D, N so on, X, Y, Z. వీటికి ఈవెన్ నెంబర్స్ ఎలా రాసుకోవాలి? 26కి మీరు ఈవెన్ నెంబర్స్ రాసుకోవాలంటే టైం అనేది 2-3 minutes అక్కడే అయిపోతుంది. అంటే మీకు ఎగ్జామ్లో అయితే చాలా టఫ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్కి.
రైట్. కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఎలా రాయాలి చూడండి. ఏకి ఈవెన్ నెంబర్ ఫస్ట్ 2తో స్టార్ట్ అవుతాయి ఈవెన్ నెంబర్స్. 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్ కదా. 2 మల్టిపుల్స్. ప్రతి బేస్ నెంబర్కి 2 ఇంటూ చేయండి. ఇప్పుడు ఏ బేస్ నెంబర్ 1 ఇంటూ 2 చేయండి. బి యొక్క బేస్ నెంబర్ 2 ఇంటూ చేయండి. 3కి ఇంటూ 4 ఇంటూ 2. ప్రతి నెంబర్కి ఒక ఒరిజినల్ బేస్ నెంబర్స్కి ఇంటూ 2 చేస్తే మనకి ఈవెన్ నెంబర్స్ అయితే వస్తాయి. రైట్. అండ్ అలాగే మనకి XYZ కూడా బేస్ నెంబర్స్ వచ్చేసి 48 ఇంటూ 2 చేశాక 50, 52. చూడండి ఈజీగా ఉండిద్ది ఈ బేస్ నెంబర్స్ అనేవి. ఇప్పుడు లేడీ పదానికి మీరు ఇవన్నీ రాసుకోకుండా కూడా ఇంటూ ఈవెన్ నెంబర్స్ అని ఇంటూ 2 చేయాలని ఒక లాజిక్ తెలిసింది. లేడీ L11 A1 D వచ్చేసి 4 Y వచ్చేసి 25. చూడండి ఇంటూ 2 చేయాలన్నాం ఈవెన్ నెంబర్స్ అంటే 22 ప్లస్ 2 ప్లస్ 8 ప్లస్ 50. రైట్. సమ్ చేయండి 10 60 ప్లస్ 22 72. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్. హోప్ గైస్ ఈవెన్ నెంబర్స్ అని అడిగినప్పుడు మీరు మొత్తం 26 లెటర్ రాసుకొని మళ్ళీ ఈవెన్ నెంబర్స్ అని రాసుకోకుండా సింపుల్గా బేస్ నెంబర్ రాసుకొని దానికి ఇంటూ 2 చేస్తే ఆ ఈవెన్ నెంబర్స్ అయిపోతాయి. సింపుల్గా ఆన్సర్ అయితే మనకి సెకండ్స్లో అయితే తెలుసుకోవచ్చు. మళ్ళీ 26 లెటర్స్కి మీరు ఈవెన్ నెంబర్స్ రాసుకొని వాటిని సాల్వ్ చేసుకుంటే అది చాలా టైం టేకింగ్. రైట్. మీకైతే ఈవెన్ నెంబర్స్కి లాజిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లెంతీగా ఉందనేది వర్రీ అవ్వద్దు. ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అయితే చేశారో సేమ్ అలానే ముందైతే క్వశ్చన్ చదవండి. ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే క్వశ్చన్ చదవండి. మీరు అర్థమైపోతే రెండోసారి కూడా చదువుకోండి. If each letter of the English alphabet is assigned an odd numerical value in increasing order, such as A is equal to 1, B is equal to 3 and so on, then what will be the code of honey? రైట్. ఇందాకైతే ఈవెన్ నెంబర్స్ అన్నారు, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ అన్నారు. ఈజీ. ఇందాక ఈవెన్ అన్నారు, ఇప్పుడు ఆడ్ అన్నారు. క్వశ్చన్ అయితే ఏం మారలేదు. ఈవెన్ ఆడ్ అనే పదమే మారింది అండ్ అలాగే మనం కనుక్కోవాల్సిన కోడ్ పదం అయితే మారింది. ఇందాక లేడీకి కనుక్కున్నాము, ఇప్పుడు హనీకి అనే పదాన్ని కనుక్కుంటాం అంతే. కాన్సెప్ట్ సింపుల్ అండ్ ఈజీ. చూడండి మీరు మళ్ళీ ఆల్ఫాబెట్స్ అన్ని రాసుకొని వాటికి ఆడ్ నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే ఇది కూడా చాలా టైం టేకింగ్. కాబట్టి నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఏ బి సి డి ఈ అండ్ సో ఆన్ ఎక్స్ వై జెడ్. రైట్. ఇందాకైతే ఈవెన్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారో అలానే గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ముందు ఒరిజినల్ బేస్ నెంబర్స్ రాస్తాను చూడండి. 1 2 3 4 5 అండ్ సో ఆన్ 24 25 26. రైట్. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ రాయాలి మనం. ఈ ఆల్ఫాబెట్స్ ఆడ్ నెంబర్స్ రాయాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇంటూ ఒరిజినల్ బేస్ నెంబర్కి ఇంటూ 2 చేసి -1 చేయండి. ఆడ్ నెంబర్స్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. 1 ఇంటూ 2 2 2 - 1 1. అలాగే 2 ఇంటూ 2 4 4 - 1 3 3 ఇంటూ 2 6 - 1 5 4 ఇంటూ 2 8 8 - 1 7 5 ఇంటూ 2 10 10 - 1 9 and so on. 24 into 2 48 minus 1 47 and 50 minus 1 50 49 and అలాగే 52 minus 1 51. రైట్. మనకైతే ఈజీగా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి లాజిక్ అయితే తెలిసిన ఆడ్ నెంబర్స్కి ఈ లాజిక్ తెలుసుకొని మనం మొత్తం ఆల్ఫాబెట్స్ రాయాలంటారా? రాసే పని అయితే లేదు. సింపుల్గా మనకు తెలిసిన కోడ్ ఉంది కదా, ఇంటూ 2 చేసి -1 చేస్తే ఆడ్ నెంబర్స్ అయితే వచ్చింది. రైట్. ముందు ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్కి బేస్ నెంబర్స్ రాసుకోండి. H8 O15 Nకి 14 E5 Y వచ్చేసి 25. మనం ఏం చెప్పాం? ఇంటూ 2 చేసి -1 చేయండి. 8 ఇంటూ 2 16 - 1 7 16 - 1 15. రైట్. ఆప్షన్స్కి వెళ్ళిపోండి. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 13 ఉంది. బి కాదు, ఇక్కడ ఇది కాదు. అలాగే డి రెండు ఆప్షన్లు. లాస్ట్ నెంబర్ 25 25 ఇంటూ 2 50 - 1 49. ఇక్కడ 47 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. చూడండి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఈజీగా అయిపోయింది కదా. హోప్
గైస్ మీకైతే ఈ సెషన్ అయితే కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ సెషన్ చూసాక మళ్ళీ ఏ ప్రీవియస్ క్వెషన్ తీసుకున్నా కానీ ఆల్ఫాబెట్, నంబర్ సిరీస్, నంబర్ కోడ్ అనే క్వెషన్స్ ఏది మీకు డౌట్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్‌లో రండి. టెలిగ్రామ్‌లో మనకి 2 గ్రూప్‌లు అయితే మాకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ క్లాసెస్ నుంచి. నెక్స్ట్ వీక్ క్లాసెస్ అఫీషియల్ ఉంది. అది గవర్నమెంట్ నోటిఫికేషన్స్, ఏదైనా అప్డేట్స్ అండ్ అలాగే క్విజెస్ అలాంటివి అఫీషియల్‌గా అయితే మేము అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకో గ్రూప్ వచ్చేసి టెలిగ్రామ్ డౌట్స్ గ్రూప్ అనేది, అంటే టెలిగ్రామ్ డిస్కషన్ ఉంది. డౌట్స్ డిస్కషన్. ఆస్పిరెంట్సే వాళ్ళొచ్చేసి వాళ్ళ క్వెషన్స్ వాళ్ళు పోస్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే సాల్వ్ చేసుకుంటున్నారు. చాలా అయితే చాలా నచ్చింది నాకైతే ఆ గ్రూప్. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాము. వచ్చి జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్స్‌లో. అండ్ అలాగే మీకు వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Don't forget to subscribe to our next way classes. Right? Thank you for watching next way classes YouTube channel.